సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామం నుంచి మాధవరం రిలే నిరాహార దీక్షల శిబిరం వరకు సోమవారం పాదయాత్రగా వెళ్లి నిరాహార దీక్ష. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ రాయచోటి జిల్లాలో సిద్ధవటం మండలం విలీనంపై ప్రజల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుసరించి గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేసేంత వరకు పార్టీలకు అతీతంగా మా పోరాటం సాగిస్తామన్నారు. నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ మాట్లాడుతూ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు కడప జిల్లాలో విలీనం చేయాలని, పేద బలహీన వర్గాల ప్రజలు, చేనేత కార్మికులు జిల్లా విలీనంపై ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయాలన్నారు. కడపే కావాలి, కడపే కావాలి, రాజధాని వద్దు, రాజధాని వద్దు, కావాలి కావాలి. నా పేరు కోటపాటి సుబ్బమ్మ. మా నినాదం ఏంటంటే కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలోకి పంపించడానికి ఒంటిమిట్ట మండలం, సిద్ధవటం మండలము రెండు అన్నదమ్ములు లాంటివి. కడప కన్నతల్లి లాంటి దాన్ని మమ్మల్ని విడదీయడానికి ప్రభుత్వం గజెటెడ్ నోటీస్ ఇచ్చిందని చెప్పేసి మాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మాకు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లలో కడపలో పోయి పడతాము. కాబట్టి ఇక్కడ నుంచి మేము రాయచోటికి వెళ్ళాలంటే 90 కిలోమీటర్ల దూరంలో మేము వెళ్ళాలి ఒంటిమిట్ట నుంచి. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా బాధను అర్థం చేసుకొని అన్నదమ్ముల లాంటి ఒంటిమిట్ట, సిద్ధవటం విడదీయకుండా కడపలోనే ఉంచాలని, లేదు అంటే ఈ ప్రభుత్వం స్పందించి రాజంపేట జిల్లాను కేంద్రంగా చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా జేఏసీ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 9 రోజుల నుంచి ఒంటిమిట్టలో చేస్తున్నారు, వన్నమాధవరంలో చేస్తున్నారు, సిద్ధవటంలో చేస్తున్నారు. బాకరాపేట వితంతువులు కావచ్చు, చంటిబిడ్డలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొత్తం పేద ప్రజలంతా చాలా మంది ఇబ్బంది పడతారు. కాబట్టి మేము ఈ ఉద్యమాలు ఉధృతంగా చేస్తున్నారు. ఇది ప్రభుత్వం స్పందించి, అయ్యా చంద్రబాబు నాయుడు నీ చేతులకు దండం పెట్టుకున్నాం, మేము ఒకటేమైనా మా బాధలు మీరు అర్థం చేసుకొని, జై శ్రీరామ్, మా బాధలు అర్థం చేసిన దేవుడు సాక్ష్యమని చెప్తున్నాము. మా 2 మండలాల కడపలో విలీనం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామయ్యా. ఈరోజు మేము ఒక అన్నమయ్య జిల్లాగా మాకు కనీసం ఒంటిమిట్ట మండలం, సిద్ధవటం మండలం, కానీ రాజంపేట నియోజకవర్గం నుంచి మాకు అన్నమయ్య జిల్లాగా చేసిన తర్వాతే లేదు, రాయచోటి ఇస్తే ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు, చాలా పేదవాళ్ళు. ఇప్పటికే కడప దగ్గర ఒక 20 కిలోమీటర్లు కాబట్టి ఏది పొద్దు పని కాకపోయినా రేపైనా అద్దీచానికి ఒక వారం 10 రోజులు పోతా తప్ప, కనీసం రాయచోటి అయితే కానీ 90 కిలోమీటర్లు పోయి ఈరోజు పని జరగంటే కలెక్టర్ లేడు, ఎస్ఐ లేని పని పడితే ఆడిపోయి అద్దీచానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మాకు వెంటనే మాకు రాజపేట నియోజకవర్గం మనం అన్నమయ్య జిల్లానా చేయండి, లేదా మా కడపన్నా చేసి తర్వాత ఇవన్నీ చేయాలని చెప్పి మేము ఈరోజు జేసీ తరఫున మేము సపోర్ట్ చేస్తూ, అలాగే నిరాహార దీక్ష చేయడానికి మేము ఉదయం 9 నుంచి పాదయాత్రగా పోయి ఈరోజు కొనసాగుతుంది ఈ ప్రోగ్రాము. వాళ్ళకు సపోర్ట్ చేసి వెంటనే ఈ రాయపేట జిల్లా, అన్నమయ్య జిల్లా కన్నా చేయండి, లేదంటే కడప కన్నా చేయండి. ఈ రెండింటిలో ఏదో చేసిన తర్వాత మాకు రాయచోటి ఇస్తే మాత్రం చాలా విధానంగా ఉంటుంది. మాకు చాలా ఇబ్బందులు పడతాం, మా చేనేతకారు ఇబ్బంది పడతారు, అలాగే రైతులు ఉన్నారు. ఏ సమస్య ముఖ్యంగా రైతులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏ నచ్చి చేయాలన్నా కానీ వాళ్ళు రాయచోటికి పోలేంటే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చాలా పేదవాళ్ళు, మా చేనేత వాళ్ళు పేదవాళ్ళే. ఇప్పటికే కడపలో ఒకదానికి అద్దె ఇచ్చాను 4 సార్లు తిరుగుతున్నాం. ఎందుకంటే కడప దగ్గర కాబట్టి ఏదో అట్టన్నా పోయి రాజపేట పోయి రాయచోటి 90 కిలోమీటర్లు పోతే మేము చాలా పేద ఉన్న వాళ్ళు చూసుకొని ఒకరోజు మాకు చెప్పండి. ఎలక్షన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కిరణ్ కుమార్ కావచ్చు, జిల్లా కేంద్రం రాజంపేట ప్రభుత్వం ఎన్ని హామీ ఇచ్చారు? ఆ హామీ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా? గత ప్రభుత్వం తీసుకుపోయింది కాబట్టి దాన్ని బ్రేక్ చేశారు. తర్వాత ఈ మధ్య మళ్ళీ వదిలినారు. మేము అందుకే నిరాశ చేస్తూ గత నుంచి ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకుపోతాను, ఎందుకంటే చంద్రబాబు దృష్టి తీసుకుపోతాము. నాయకులు ఉన్నారు, వాళ్ళ నాయకులు కూడా ఆలోచన చేసి ఇది ఎంతో స్వయంకృషితో చేయాలి తప్ప ఇలాంటి పేదవాళ్ళు ఆలోచన చేయాలి. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎవరైనా సరే అది పార్టీకి అంకితం కాదు. మనకు రాజంపేట జిల్లానా చేయండి, లేదా మన కడప జిల్లాగా రాయచోటి తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక చేనేత వాళ్ళు చాలా మన వర్షాలు పడి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక నాదులన్నా ఒక సమస్య కోరుకోవడానికి ఒక నాయకుడు ఉన్నాడు, అలానా చెప్పుకునే కానీ రాయచోటి పోటీ ఎట్టపోతారని మేము ఈరోజు వివాదం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. సిద్ధోళ్ళ మండలం వచ్చేసి జనకాపురి కడపలో ఉంది. జేఎం కాలేజ్ సిద్ధోళ్ళ మండలం పరిధి.
అక్కడ అడుగు పెడితే 2 కిలోమీటర్లలో కడప ఉంది. సో ఈ మండలం వచ్చి కలిసి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో అక్కడ రాయచూరు జిల్లాలో వేశారు. దానిపైన మీరు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం దృష్టికి రాష్ట్ర ముఖ్య చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను. నేను తప్పకుండా ఈ నిరాహార చేసిన తర్వాత ఈరోజు నేను వెంటనే ఈరోజు సాయంత్రం కానీ విజయవాడ మంగళగిరి ఆఫీసుకు పోయి పవన్ కళ్యాణ్ దృష్టికి నా స్వయం దృష్టితో నేను విన్నపత్రం ఇచ్చి నేను ప్రకటించి వచ్చాను. ఈ ప్రజలు చేసి రోడ్లపై వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నారు. కొంతమంది అధికార పార్టీ కూటమిలో ఉన్న నాయకత్వం కొంతమంది కూడా సంఘీభావం తప్పక రావట్లేదు. దానిపై మీకు కామెంట్ చెప్పండి. ఏం లేదు, వాళ్ళు రాజకీయ పక్కన పెట్టేసి ముఖ్యంగా మనకు అన్నమయ్య జిల్లాగానే చేయాలా, లేదంటే రాయచోటగానంటే అది ఇంత పరిధిగా ఉంటుంది, ప్రతి నాయకుడి మీద ముద్ర పడుతుంది. మీరేం చేశారని ప్రజలే రేపు గుణపాఠం వాళ్ళే చెప్తారు. నేను చెప్పని అవసరం లేదు. నేను ప్రజల కోసం పోరాడవండి, ఎక్కడ సమస్యలు ఎక్కడ పోరాడండి. కాబట్టి ఈరోజు ప్రజల గురించి నేను ఆలోచన చేసి ఈరోజు నేను నిరాశ చేస్తూ నా స్వయం కృషితో రేపు ఒకప్పుడు జిల్లా కేంద్రంగా సిద్ధోడు పరిపాలించింది. సిద్ధోడు జిల్లా కేంద్రం నుంచి పెన్నా నది వరద ఉపయోగించడం వల్ల పరిపాలన లోపం వల్ల కడప జిల్లా చేశారు. సో తాలూకా నుంచి మండల స్థాయి నుంచి ఈరోజు వచ్చి అన్నమయ్య జిల్లా రాయచూరులో వేశారు. రోజు సిద్ధోడు మండలాన్ని చిందాపడి చేస్తారు. మీరు చెప్పేది బాగానే ఉంది సార్, కానీ ఈరోజు మన ఒక విధానం చేసుకుంటే ఎక్కడెక్కడ వచ్చి ఒడ్డుపెట్ట కోదండ గుడి ఉండాలి, ఎక్కడెక్కడ భక్తులు వస్తున్నారు పోతున్నారు. రాయచోట అయితే ఎక్కడెక్కడ మన సిద్ధులు ఉండే ఏరియా అది బ్రిటిష్ కాలంలో ఉన్నవారు. కాబట్టి రాజంపేట అంతా మొత్తం వేసుకుంటే మనకు చాలా పరిధనం ఉంది. ఇక్కడ శ్రీశైలం ఉండాలి, అలాగే చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలా క్షేత్రాలు చూసి ఆ రాయచోటికి ఇస్తే ఏ విధంగా రాయచోటికి మేము పోయి అక్కడ పోయి ఇక్కడ కడపోతేనే మా పనులు జరగవు. ఏదో ఒక రోజు మాత్రం 10 రోజులు పోయి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. రాయచోటి బాగుంటే ఎంత పరిసరం ఎంత ఇబ్బంది పడతారు పేదవాళ్ళు. ఒకరు ఉన్న ఆలోచన చేసి అందరూ ఉండేవాళ్ళు ఏం కాదు ఇక్కడ. ఎందుకంటే పొద్దున్న లేచినట్టు కూలి పని పోయేలు ఉన్నారు, చాలా పనులు చేసుకునే ఉన్నారు. ఏదో కడప దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకు అన్నమయ్య జిల్లా అనేది కడప చేయాలని చెప్పి నేను సిద్ధోడం వచ్చేసి ఫారెస్ట్ సైడ్ లంకమల్ల అటవీ ప్రాంతం పచ్చదనంతో తిరుపతి వెళ్తాను. అటువంటి లంకమల్ల అటవీ ప్రాంతాన్ని ఎడారి జిల్లాలో కలపడం ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ యొక్క సమస్య మీరు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను. నేను వెంటనే ఈరోజు ఈ దీక్ష అయిపోయిన తర్వాత నైట్కు నేను మంగళగిరి ఆఫీస్కి పోయి నా పేదవాళ్ళ సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇచ్చి మాకు అన్నమయ్య జిల్లా చేయాలని చెప్పి నేను కోరుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పత్రిక విలేకరులకు, అలా ఇక్కడికి వచ్చిన నా కోసం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల అవకాశం అందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇప్పుడు పాదయాత్ర కొనసాగుతున్నది. కాబట్టి థ్యాంక్ యూ.